కానీ జరగలేదు. అది అపరకర్మల నిమిత్తం మంచి సైటు మీ చేతుల మీద ఏర్పాటు చేసి అందరికీ హిందూ సమాజం అందరికీ ఉపయోగపడే ఏర్పాటు చేయాలండి. అది చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేమందరం కూడా మనం మీటింగ్ చేసుకునేటప్పుడు సభాముఖంగా కోరదామని అనుకున్నాం. ఎందుకంటే అందరికీ అవసరం, హిందూ సమాజానికి అందరికీ అవసరం. దానికి మీరు ఏర్పాటు చేయాల్సిందిగా మేము ముఖ్యంగా కోరుతున్నాం. తర్వాత మన ఆదివేశులవని ఓసీలోని ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళందరికీ కూడా సరైన విధానంగా స్కీమ్ అందట్లేదు సార్. అది కూడా మీరు కొద్దిగా దృష్టి సారించి ప్రభుత్వం వారు ఇచ్చే స్కీమ్లన్నీ కూడా అమలు జరిగేటట్టు చూడాలి. కానీ వాళ్ళని వచ్చినప్పుడు మీరు చేపట్టాలని సన్నముఖంగా కోరుకుంటున్నాం. ఇప్పుడు జనరల్గా బీజేపీ అంటే హిందువులు అనే నానుడి ఎక్కువగా పబ్లిక్లో తిరుగుతోంది. అందరం కూడా వేస్తాం సార్. గుళ్ళు గోపురాలు కూడా కూలగొట్టి ఇక్కడ చాలామంది హిందూ సమాజం ఖాయంగా బీజేపీ జనసేన కెమెరాలు పెట్టుకోమని చెప్పి బలవంతంగా పెట్టించారండి. పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. కానీ అంత పరిస్థితి దిగజారిపోయిందంటే ఒకసారి మనం ఆలోచించుకోండి. మన దేవాలయాలకి మనం కెమెరాలు పెట్టుకుని మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. ఇంత దిగజారిపోయిన వ్యవస్థ ఏర్పడుతుంటే చాలామంది మనస్తాపం చెందారు. విజయనగరం జిల్లాలో రాముల వారి విగ్రహానికి తల తీసేసినప్పుడు చాలామంది బాధపడ్డారండి. అది అసలు ఆ చేసిన వ్యక్తిని కానీ ఎవరిని కానీ అరెస్ట్ చేయడం కానీ ఎవరిని గుర్తించడం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం చేయలేదు. దాని మీద మనస్తాపం చెంది చాలామంది ఉన్నారు. అది కూడా హిందూ సమాజంలో ఆ రిజర్వేషన్ ఏ ప్రాతిపదికన రాజ్యాంగంలో ఉందో ఆ రాజ్యాంగంలో ఉన్న ప్రాతిపదికనే ఎస్సీలకి హిందూ ఎస్సీలు, హిందూ బీసీలు, హిందూ ఓసీలకే అమలు జరిగేటట్టు చూడండి. మిగిలిన వర్గాలకు వెళ్ళిపోతున్నాయి, మతమాన ప్రేరణగా వెళ్ళిపోతున్నాయి. అవి మీరు ఎలక్షన్ కదా మేము అలా మాట్లాడుతుంటారు, అది మీరు మనసులో ఉంచుకోండి. కానీ హిందూ సమాజం మీరు హిందువులకు రాసిన రిజర్వేషన్లు వేరే క్యాస్ట్ వేరే మతాలను పట్టుకెళ్ళిపోతున్నారు. అది పట్టుకెళ్ళకుండా హిందూ సమాజాన్ని కాపాడమని సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. వేసుకుంటానంటే ఆయన చిరునవ్వు నవ్వేడు. ఆ నవ్వుతే యాక్సెప్ట్ చేసినట్టు కొన్ని గొడవలు వేసేయడం. ఆయన అంత చదువుగా మీ దగ్గరికి వచ్చి మేము పనిచేసి వెళ్తున్నాం. అందువల్ల మీకు మా అందరి తరఫున వచ్చిన మీకు మా హామీ కూడా ఇస్తున్నాం. మీరు మీకు కూడా తెలుసు, మీ అందరికీ తెలుసు. హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన అపార్ట్మెంట్ తీసుకురాని చెన్నై ఉంటున్నాయి, ఇబ్బంది పడుతున్నారు. అపరకరణ భవనం అది కూడా మీరు ఏర్పాటు చేయాల్సిందిగా మేము సభాముఖంగా కోరుతున్నాము. ఈరోజు నా దగ్గరికి నా దృష్టికి వచ్చిన అంశాలను మాత్రం సభాముఖంగా ఆయన తెలియపరచడం జరిగింది. తర్వాత మన గోవింద్ మాజీ మున్సిపల్ చైర్మన్, జనసేన జిల్లా అధ్యక్షుడు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. జనసేన కూటమి అభ్యర్థిగా మాజీ శాసనసభ్యులు ప్రొఫెసర్ రామారాయణ గారిని జనసేన అభ్యర్థిగా ఆయన నామినేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన గుర్తు క్లాసు. అలాగే బీజేపీ అభ్యర్థిగా బొక్కల శ్రీనివాస్ వర్మ, ఆయన గుర్తు రమణం. ఈ రెండు గుర్తు మీద మీరు ఎవరిని ఓటు చేసి గెలిపించుకుంటున్నాయో ముందుగా విజ్ఞప్తి చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత 16,000 కోట్లు లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రాన్ని ఎంతో ప్రగతి పథం వైపు నడిపించడం జరిగింది. మనకి రాజధాని లేదు. రాజధాని కోసం 34,000 ఎకరాలు సేకరించి బ్రహ్మాండమైనటువంటి ప్రజా రాజధానిని నిర్మాణం చేయాలని ఆయన తలపెట్టడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా అమరావతి రాజధానికి ఏకీకరణగా ఆమోదం కూడా చేయడం జరిగింది. ఆమోదం చేసి లోటు లేనటువంటి పరిస్థితి. అటువంటి పోలవరం ప్రాజెక్టు కూడా
నిర్వీర్యం చేసినటువంటి మహానుభావుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఐటీ పరిశ్రమ కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఎక్కడ కూడా చదువుకున్నటువంటి విద్యార్థులకి ఎక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు లేవు రాష్ట్రంలో. అదే ఇతర రాష్ట్రాలకు చదువుకోవాలి, లేదా ఇతర దేశాలకు చదువుకోవాల్సిన పరిస్థితి. ఈ రాష్ట్రంలో అవినీతి తాండవిస్తుంది. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, అంతా మాఫియా కాదు. ప్రజాధనాన్ని దోచుకోవడం వాళ్ళ నిష్ఠగా అయిపోయింది. మరి వ్యాపారస్తులు ఈ సంక్షేమ కార్యక్రమంలో పనులు అమృత స్కీమ్ తీసుకొచ్చి మంచినీటి సౌకర్యం మెరుగుపరచడం స్కీమ్ తీసుకొస్తే అది కూడా నచ్చనాలుగా జరుగుతుంది. అలాగే ఇప్పుడు మన గ్రౌండ్ గురించి మన ఓబీసీ వెంకటేశ్వర గారిని అధ్యక్షుడిగా పెట్టి ఒక కమిటీని వేసాం. దాంట్లో మేము కూడా ఉన్నాం. ప్రజలకు కూడా ఒక కమిటీని ఏర్పడుతుంది. ఆ సొసైటీగా రిజిస్టర్ చేసి స్వర్గధామం అని చెప్పి సుమారు 30,000 రూపాయలు నిధులు కేటాయించి అక్కడ భవన నిర్మాణం ఉత్సవాలకి స్వస్థానంలో కట్టిన బిల్డింగ్ అంటే అక్కడ డీప్ ఫ్రీజ్ పెట్టాలని ఒక అక్కడనే ప్రత్యేకంగా దానికి రూమ్ కూడా అరేంజ్ చేస్తాం. అటువంటి వాళ్ళు ఉంటే అక్కడే బాడీ పెట్టి కార్యక్రమం చేస్తున్నారు. దానికి మనం పూర్తి చేసుకోవాలంటే మళ్ళీ ప్రభుత్వం మార్చి తప్ప అయ్యే పరిస్థితి కనిపించింది. ఎందుకంటే నేను కూడా ప్రయత్నం చేస్తాం. 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఇంకో 15 లక్షల దాకా పూర్తవుతుంది. గతంలో కూడా బర్రెల గ్రౌండ్లో బొమ్మ నారాయణ గారు ఎమ్మెల్సీగా దయచేసి అందరూ కూడా మనం ఓటు వినియోగించుకోవడం కాకుండా మన పిల్లలు వేరే ఊళ్ళో ఉద్యోగరీత్యా వేరే ఊళ్ళో ఉన్నారు, వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఓటు వేయించే బాధ్యత మనం తీసుకోవాల్సిందిగా నేను సభాముఖంగా కోరుతున్నాను. తర్వాత ఒబిసెట్ రామకృష్ణ గారు మాట్లాడతారు. ఆర్వీఎస్ల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన తోటి ఆర్వీఎస్లందరికీ కూడా ముందుగా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఈ సమావేశానికి విచ్చేసిన అజిబాబు గారికి, గోవింద్ గారికి, మా గురువర్యులు బాగా సత్యనారాయణ గారికి, వేదిక నిర్వహించిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈనాటి ఈ ఆదివేశ సమ్మేళనానికి విచ్చేసిన మీకు అందరికీ కూడా మీ అందరి సమక్షంలో కొన్ని విషయాలు తెలియజేయాలని కోరుకుంటున్నాను. నేను పెద్దలు కోరుకునే విధంగా మీరందరూ వచ్చి ఓటు వేయాలని కోరుకుంటూ ఇక్కడకు ఈ సమావేశానికి వచ్చేసారంటే మీ అందరికీ ఓటు విలువ తెలిసిన వాళ్ళే. మీరందరూ ఓటు వేయడానికి మీరందరూ అజిబాబు గారికి ఓటు వేయడానికి ఉత్సాహంగా ఉండాలని కూడా నాకు అర్థమైంది. అందుచేత నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే మన ఆర్ఎస్లు అందరూ కూడా చేసేది ముఖ్యంగా వ్యాపారాలు. మనం కస్టమర్ని కన్విన్స్ చేసి మన యొక్క వ్యాపారాన్ని నిర్వహిస్తూ ఉంటాం. అందుచేత మీరు మీ దగ్గరికి వచ్చిన కస్టమర్ని, మీ దగ్గర పనిచేసే ఉద్యోగస్తుల్ని అందరినీ కూడా మీరు ఖచ్చితంగా కన్విన్స్ చేయగలరు. అందరికీ కూడా పుట్టుకతో ఉన్న ఒక భగవద్గీత గిఫ్ట్ ఏంటంటే ఎదుటి వాటికి నచ్చే విధంగా నచ్చచెప్పి మనం వ్యవహారం పూర్తి చేసుకునే అవకాశం ఉంది. మీ అందరికీ కూడా మీరందరూ దయచేసి ఈ ప్రభుత్వం మారకపోతే చాలా కష్టపడతాం. ఈ ప్రభుత్వం మారకపోతే కనుక మన ఆస్తులు జగన్ గారి ప్రభుత్వం ఖచ్చితంగా తాకట్టు పెట్టుకుంటుంది. ఆ జీవో వచ్చిందని కూడా చాలా మంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఏమనుకుంటున్నారంటే పదవి వస్తుంది కదా పబ్బం గడుపుకోవచ్చు అనుకుంటున్నారు. పదవి వచ్చినా వాళ్ళకి వాళ్ళ ఆస్తులు కూడా రేపు పొద్దున వైఎస్ఆర్ ప్రభుత్వం బ్యాంకులో పెట్టుకుంటుంది, మర్చిపోకండి సార్. మేము ఇందాక ఇవాళ ఉదయం ఒక చోట సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కొంతమంది పెద్దలు చెప్పారు, అమెరికాలో అంట ఆర్థిక వ్యవస్థ బాగుంటుందంట, వాళ్ళ దగ్గర ఉన్న నిధులన్నీ కూడా పంచిపెట్టేస్తే దేశంలో వ్యాపారాలు బాగా జరుగుతాయని చెప్పి పంచిపెట్టేశారట. ఆ ఉద్దేశంతో జగన్ గారు అటువంటి ఇంప్లిమెంట్ చేశారట. సార్ పెద్దలు తమకు తెలుసుకుంటారు, అది అమెరికా, ఇది భారతదేశం. ఆర్థిక నిపుణులు ఉంటారు, వాళ్ళని తెలుసుకుని ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో తెలుసుకుని చేసుకుంటే బాగుంటుంది సార్. రోడ్లని బాగా వేసేసాము భీమవరంలో అని చెప్పారటండి. మా ఇంటికాడ రోడ్డు 4 సంవత్సరాల 11 నెలల 40 రోజుల తర్వాత వేసేస్తా. అర్థమైందండి. రోడ్లన్నీ శుభ్రంగా వేసేసామని చెప్పారట ఉదయం.
అది ఎన్ని సంవత్సరాల ఎన్ని రోజులు వేసేదో ఒకసారి తెలుసుకుంటే బాగుంటుంది సార్. ఏంటంటే ఒక 10 రోజులు మార్చుకోవాలన్నా కరెంట్ బిల్లు మార్చుకోవాలన్నా మాకు ఇబ్బంది కావాలి సార్. అటువంటి ఇబ్బంది రాకుండా దయచేసి చేసి మనం కోరుకుంటున్నాం సార్. మేము అడిగేది ఏంటంటే అన్ని స్కీములు కూడా అంటే ప్రభుత్వాలు పార్టీలు అన్ని కూడా ఆర్యవేసులను పరిగణలోకి తీసుకోండి. ఏ స్కీమ్కి కూడా మేము లబ్ధిదారులు కాదు సార్. మేము మిమ్మల్ని ప్రభుత్వాన్ని ఏమి ఆశించట్లేదు. పేద ఆర్యవేసులకి వ్యాపారం చేసుకోవడానికి వడ్డీ లేని ఇవ్వండి. సబ్సిడీ తప్పకుండా నాకు సబ్సిడీ అక్కర్లేదు. బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలు ఇప్పించండి. ఒక లిమిటేషన్ 5 లక్షలు 10 లక్షలు పెట్టి ఆ వ్యాపార సంస్థకి ఎలిజిబిలిటీ ఎంతుందో చూసి వడ్డీ లేని రుణం బ్యాంక్ ద్వారా ఇప్పించండి. మేము కోరుకునేది అదే. మాకు సబ్సిడీ అక్కడ వడ్డీ లేని రుణం మాత్రం ఇప్పించండి. విదేశీకి వెళ్ళాలని చాలా మంది ఆర్యవేసులు కోరుకుంటున్నారు. కార్పొరేషన్ అయితే పెట్టారు కానీ ఆ కార్పొరేషన్ నిధులు లేవని మీకు తెలుసు. దయచేసి మేము కోరుకునేది ఏంటంటే ఆర్యవేసులు విద్యార్థులు విదేశాలకు వెళ్ళాలని అని కోరుకుంటే మాత్రం వాళ్ళకి బ్యాంకుల ద్వారా ఆర్థికంగా మాకు సహాయం చేయించబడి ఉచితంగా మేము ఏమీ అడగట్లేదు. మాకు దయచేసి మాత్రం కొంచెం రూల్స్ రెగ్యులేట్ చేసి ఆర్యవేసులకి వడ్డీ లేని రుణాలు ఇప్పించమని కోరుకుంటాం. ఈ సమావేశానికి అందరికీ నా నమస్కారం. 2 పాయింట్ల గురించి మీ దగ్గర మనం చేయడానికి వచ్చాను నేను. ప్రభుత్వ పరంగా బీజేపీ వారు మోడీ గారు మనకి కలిపి ఉన్నారనే సంగతి చెప్తున్నారు కానీ ఆంధ్రే కూడా ఆయన సపోర్ట్ ఉన్నారనే సంగతి ప్రజలు తెలిసిపోయి చాలా బాధపడుతున్నారు. దాన్ని మీరు ఎలా సమన్వయపరిచాలో చేయించి పెట్టారు. అదే మాదిరిగా ఇంకోటి ఏంటంటే ఓటు ఈవేళ వాళ్ళ యొక్క దౌర్జన్యాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓట్లు పెట్టడం కోసం వెళ్ళేటప్పటికీ వాళ్ళు వెళ్ళలేకుండానే కూడా దౌర్జన్యం చేసి ఓటు వేసే పరిస్థితి జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ సరిపోదు. అవసరం మిలిటరీనైనా తీసుకొచ్చి నేను ఓటింగ్ చేయించాలని చెప్పాను చేస్తాను. అది చాలా ఆర్యవైశ్య సంఘం అంటే చాలా ఆలోచించిన సామాజిక వర్గం. సౌమ్యంగా వారి పని వారు చేసుకుంటూ ఒక నమ్మకాన్ని కలిగించి 10 మందికి వాళ్ళ వంతు వాళ్ళు ఉపయోగపడుతూ ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థలో వాణిజ్య వ్యవస్థలో ముఖ్యంగా ఉపయోగపడే సామాజిక వర్గం. మరి ఈరోజు రాష్ట్రం పరిస్థితి ఏంటి అనే దానికి మాకన్నా మీకే బాధ. మన వ్యాపారాలు బాగున్నాయా, మన పరిస్థితి ఏంటి? మా రామకృష్ణబాబు గారు చెప్తున్నట్టు పొద్దున్న స్థానిక శాసనసభ్యులు చాలా చెప్పారండి. అంటే ఎవరిని విమర్శించాలని కాదు కానీ ఈ మీటింగ్లో పని చేయటం నాయకుడి బాధ్యత. నేను చైర్మన్ చేసిన రాజబాబు గారు ఎమ్మెల్యేగా ఉన్నా, గ్రంథి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా ఉన్నా, మేము మా జోబులు డబ్బులు పెట్టి పనిచేయలేదు. మీకు జవాబుదారంగా ఈరోజు మాట్లాడాలని సమాజం చెప్తున్నాను తప్ప రోడ్డుకు ఒక శిలాఫలకం, అడుగుకు ఒక బ్యానర్, అది అభివృద్ధి అనుకుంటే కర్మ. రోడ్డుకు 4 పోకపోతే మళ్ళీ కూడా వచ్చి వెయ్యమన్నారు. ముందు ఎక్కడైతే దారి లేనప్పుడు దారి చూపించి రోడ్డు వేసి ఆడే గొప్పలు. మనంతా రోడ్డు మీద రోడ్డు వేసాం. అది సమాజంలో నేను చైర్పర్సన్గా ఉండగా మంచినీళ్ళు సౌకర్యం అందరికీ కల్పించాలని ఒక ఆలోచనతో మాట్లాడినప్పుడు మన వాసవి క్లబ్ నుంచి మన ఆర్యవేశ్వర నుంచి కూడా 2 వాటర్ పాయింట్స్కి ఈ 2 సంఘాలు ఇప్పటికీ మెయింటైన్ చేస్తున్నాయి. మీరు ఇస్తున్నారు. సంఘానికి ఇవ్వాలని ఎందుకు కోరుకున్నాం అంటే వ్యక్తిగతంగా వ్యక్తులు వచ్చినా కూడా సంఘం మనం ఉన్నదాకా బతికే ఉంటుంది. కమిటీస్ ఉంటా ఉంటాయి, బాధ్యతగా ఉంటారు, చేస్తారు. అంజబాబు గారు మనం మంచినీళ్ళు పెడితే ఇక్కడ మందు షాపులు బాగా పెట్టారు. మనం మంచినీళ్ళు యూనిట్లు పెట్టాం. వీళ్ళ మట్టికి మందులు బాగా
అది కూడా వాళ్ళే అమ్ముకోవాలి. మందు మీద శ్రద్ధ మంచినీళ్ళ మీద లేని ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఇది పక్కన పెడితే ఒక అరాచకం, భయం, రౌడీయిజం అనేది సృష్టించాలి, అల్లరి చేయాలి. ప్రతి ఒక్క వ్యాపారస్తుడికి అండగా ఉంటామని మేమంతా కూడా మీకు సభాముఖంగా మాటిస్తున్నాం. నిర్భయంగా మీ వ్యాపారం మీరు చేసుకుని మీ సంపాదించుకుని 10 మందిని ఉపయోగపడుతూ మీరు ఎదుగుదలకి మీ ఎప్పుడు కూడా ఎదగలరు. కానీ ఈరోజు పరిస్థితి వ్యాపారం బాగున్నాయా? మన ఆస్తి విలువ పెరిగిందా తగ్గిందా? పెరిగిందండి. గట్టిగా చెప్తున్నారు పెరిగింది. అంటే మన ఆస్తి మన దగ్గర ఉంటుందో కూడా తెలియదు. దీని అన్నింటికి మార్పు తీసుకురావాలంటే రోడ్డు మీద తిరగబడి గొడవ చేయగలేదు, తిరుగుబాటు చేయగలేదు. ఒక చిన్న ఆయుధం పెద్ద పండుగ, పెద్ద ఫెస్టివల్. మనకి సంక్రాంతి, శివరాత్రి, దసరా ఈ పండుగలన్నీ సంవత్సరానికి ఒకసారి వస్తాయి. కానీ ఈ ఎన్నికలు అనేటువంటి పండుగ కేవలం 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఈ పండుగలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని అవసరం ఉంది. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కేంద్రానికి దయచేసి ఒక 10 నిమిషాలు కూర్చోవాలనుకున్నాం. శాసనసభ్యుడిగా 10 సంవత్సరాలు పనిచేశాను. నేను 10 సంవత్సరాలు పనిచేసినప్పుడు ప్రశాంతమైన ప్రేమవరంగా ఉండాలి, ఎక్కడ అలజడి అనేది ఉండకూడదు అనే ఆలోచనతో నేను ప్రయాణం చేశాను. నేను శాసనసభ్యుడిగా ఉండగా భీమవరం పట్టణంలో ఇతర ప్రాంతాల్లో డబ్బులు ఇస్తే చంపేసే వ్యక్తులు భీమవరంలో మగా వేశారు. డబ్బు ఇస్తే ఎవరైనా చంపేస్తారు. ఆ వ్యక్తి ఎవరు ఏంటని చూడరు. ఆ వ్యక్తులు భీమవరంలో మగా వేశారు. నేను శాసనసభ్యుడిగా వచ్చిన తర్వాత సుమారుగా 45 మంది రౌడీల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు స్టేషన్లో కూర్చోబెట్టి బట్టలు కూడా తీసి చెత్త కొట్టించేవాడిని. ఒక పెద్ద ఆయన కీర్తి చేసిన వెంటే పద్నాలుగు గారు నా దగ్గరకు వచ్చి, అన్ని బాబు నువ్వు ఇలా కొట్టించేస్తున్నావు, ఊళ్ళో చాలా గొడవగా ఉంది, ఆలోచించే ఒకసారి అని చెప్పారు. ఆ పెద్ద ఆయనతో నేను ఒక మాట చెప్పాను, నాకేం అభ్యంతరం లేదండి, ఈ నిమిషంలో నేను మార్పించేస్తాను. డబ్బులు ఇస్తే చంపే వ్యక్తులు సమాజంలో ఉంటే అది మీకు నాకు కూడా నష్టం, మీరు సపోర్ట్ చేయొద్దు అని చెప్తే నువ్వు చేసేది కరెక్ట్ చేయరా అని చెప్పారు ఆయన. లా అండ్ ఆర్డర్ అలా నడిపించాను. ఒక ఉదాహరణ చెబుతున్నాను. ఒక షాపుగారు గారు వ్యాపారం చేసుకుంటే ఒక రౌడీ వచ్చి మామూలు అడిగాడు. ఆయన పెద్దవాళ్ళకి చెబుతున్నట్టులే ఒక 10,000 ఇస్తే పోతాడు అని 10,000 ఇచ్చి పంపించేశాడు. మరలా నెల పోయిన తర్వాత మరలా వచ్చి మళ్ళా డబ్బులు అడిగాడు. ఆ షాపుగారు గారు భయపడి ఇది పెద్ద ఆయనకి చెప్పాలి, ఎమ్మెల్యే గారికి చెప్పాలని నా దగ్గరికి వచ్చారు. మీరు మొదటిసారి డబ్బులు ఇచ్చినప్పుడు నాకు ఎందుకు చెప్పలేదని అడిగాను. ఎందుకు లేదంటే చిన్న విషయాలు మీ దగ్గర రావడం ఎందుకు లేదని నేనే ఇచ్చేసాను,
అయినా అస్మాను నన్ను వేధిస్తున్నాడు అన్నాడు. వెంటనే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి సిఐ తోటి ఆ రౌడీని తీసుకెళ్లి స్టేషన్లో వేయించి మక్కిలు ఎరగొట్టించి ఆ ఇచ్చిన డబ్బులు బిగించేశాను అన్నమాట. అది నేను చేసే కార్యక్రమం అంటే 10 ఏళ్ళు శాసనసభ్యుగా అవినీతి లేకుండా, అక్రమం లేకుండా, అన్యాయం లేకుండా, కులమతాల భేదం లేకుండా న్యాయంగా పరిపాలించాను. ఈ వార్తకి మాత్రం సాక్షిగా చెబుతున్నాను. 100% నిజాయితీగా పనిచేశాను. ఎవరి దగ్గర ₹1 తీసుకోలేదు. ఇప్పుడున్న ఎమ్మెల్యే రమ్మనండి, నేను సవాల్ విసురుతున్నాను, నేను నీతి పరుడని ఎక్కడైనా ప్రమాణం చేస్తాను, ఆయన చేయగలుగుతాడో మాట్లాడమనండి. అభివృద్ధి భీమవరం పట్టణాన్ని 2009 నుంచి 2019 వరకు అభివృద్ధి చేశాను. 2009 నుంచి 2014 వరకు నేను ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయాను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు మరణించడం, 2 ముఖ్యమంత్రులు మారడం, ఆశించిన స్థాయిలో నేను అభివృద్ధి చేయలేకపోయాను. అయినా సరే భీమవరానికి మిరాని కొడుకు కాకిటి వాళ్ళు ఇప్పించాను. 2000లో ఒక మేజర్ రైలు దుర్వాసం చెంది ఆ పబ్లిక్ డెల్టా మోడరైజేషన్లో భీమవరం నుంచి లోకల్ వరకు, భీమవరం నుంచి దొంగపల్లి వరకు కాలువ తవ్వించి లైనింగ్ చేయించి భీమవరంలో చొక్క నీరుంటే లోపలికి వెళ్ళే విధంగా ఏర్పాటు చేశాను రైతుల కోసం. అలాగే మోడరేషన్లో యనమదూరు రైలు మీద 4 బ్రిడ్జిలు నిర్మించాలి, కానీ 3 బ్రిడ్జిలు నిర్మించాను. ఆ 3 బ్రిడ్జిలకి నా టైంలో ఎప్పుడో చోట్ల వేయలేకపోయాను. దానికి కారణం ఆ కాంట్రాక్టర్ గారు కలకత్తాలో పెద్ద కాంట్రాక్టర్ అయినా పెట్టాల్సిన అవసరం దేనికండి? వేయించవచ్చు కదా. ఎందుకంటే ఒక సంస్థ డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టడం. మరి వేయలేదే, ఎప్పుడు వచ్చినప్పుడు వేయలేదే. నేను హాస్పిటల్ కట్టిస్తాను, 4 ఎకరాల స్థలాన్ని ఇచ్చానన్నాడు. మీ గణపతిని 4 లైన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ రోడ్లో నేను రోడ్డు వేయకుండా అక్కడ ఎకరం ₹1,00,000. మన పెద్దలందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ నేను ఇందాక మర్చిపోయాను. అమృతా స్కీమ్ కింద 100 కోట్లతోటి మంచినీటి స్కీము, 700 కోట్ల రూపాయలతోటి 9,500 టిట్కోయిలు నిర్మించాం. ఆ 9,500 ఇళ్ళు ఎలా నిర్మించామంటే, ఇటుక లేదమ్మా, ఇంటికి సిమెంట్, కాంక్రీటు, ఐరన్. తుఫాను వచ్చిన, సైక్లోన్ వచ్చిన, భూకంపం వచ్చిన చెప్పు చెదర వెనక మేము ఇల్లు నిర్మిస్తే ఆ ఇల్లు ఇప్పుడు వరకు లబ్ధిదారులకు ఇవ్వలేదమ్మా. దానికి రంగు మార్చారు. ఈ ఎండగాడికి రంగు తక్కువైందనుకుంటా, దానికి రంగు మార్చారు. నేను వచ్చిన తర్వాత ఆ టిట్కో ఇల్లు ఎవరికైతే ఇచ్చామో పేదవాళ్ళందరికీ ఇచ్చాం. 9,500 మందికి అర్హులైన వారు అప్లికేషన్ పెట్టుకున్న వారందరికీ ఆ ఇల్లు ఇచ్చే ఏర్పాటు చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. మీరే ఎవరైనా అప్లికేషన్ పెట్టుకుంటే, మీరే పేదవాళ్ళు ఉంటే వారందరికీ కూడా, అప్లికేషన్ ఉన్నవారికి ప్రతి ఒక్కరికి కూడా
మేము వచ్చిన తర్వాత గిఫ్ట్ ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజున మరి చాలా టైం అయింది. మిమ్మల్ని చూస్తుంటే ఇంకా చాలా మాట్లాడాలనిపిస్తుంది. చాలా అత్యధికంగా అయిపోయింది. దయచేసి మీరందరూ కూడా మమ్మల్ని విజయపథంలో నడిపించడానికి ప్రయత్నం చేయండి. మీ ప్రయత్నం సక్సెస్ అవుతుంది. మీ ఆశీర్వచనాలు మాకు పనిచేస్తాయి. మీ ఆశీర్వచనంతో మేము నాయకులు అవుతాం. నాయకులు అయిన తర్వాత మీకు సేవ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు ఇంతమంది వచ్చి మీకు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు పేరు పేరును నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు. చిన్న విషయం కాదు. మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటే మన జీవితంలో దాని ఆశయాన్ని తీర్చుకోవడమే చాలా కష్టం. అలాంటిది 9,500 ఇల్లు కట్టి కొద్దిగా చెప్పారా కంప్లీట్ అవ్వాల్సిన పరిస్థితిలో గవర్నమెంట్ మారింది. అలాంటి ఇల్లు నిర్మించిన మన అంజిబాబు అన్నింటి తీసుకొచ్చారంటే ఏ ఊళ్ళో ఇల్లు లేదు నాకు తెలిసినట్టు. ఆయన సర్వం చేసి మనకి ఇంత మంచి హామీని ఇచ్చి మన జీవితానికి భద్రత చేకూరేటట్లు ధైర్యం చేకూరేటట్లు మాట్లాడిన దానికి సర్వముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆత్మీయ సమ్మేళనానికి అధ్యక్షత వహించినటువంటి మిత్రుడు ఆదివాసీ సంఘ అధ్యక్షుడు వగ్గిశెట్టి వెంకటేశ్వరరావు గారికి, దేవాలయ అసెంబ్లీ ఉమ్మడి కూటమి అభ్యర్థి శ్రీ పురపతి రామాంజనేయులు గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఆదివాసీ ప్రముఖులకు, వేదిక మీద ఉన్నటువంటి ఆదివాసీ ప్రముఖులకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. మాట్లాడి నా గొంతుకు పోయి వాడిలో మార్పు రాకపోయినా రోజు 10-15 మీటింగ్లు మాట్లాడి ఈ పరికరాన్ని చేతకాని గతంలో ముఖ్యమంత్రి గురించి మాట్లాడి నా గొంతుకు పోయిపోయింది. ఇప్పుడు అలాగే సమయం కూడా వర్మ గారు ఎక్కువసేపు మాట్లాడతారని మైకిస్తారని కరెక్ట్గా 10 నిమిషాల్లో నన్ను ఫిక్స్ చేసి నాకు మైక్ ఇచ్చాను. కాబట్టి ఎక్కువసేపు మాట్లాడేటువంటి అవకాశం ఉన్న తక్కువ సమయంలో 1-2 విషయాలు ప్రస్తావిస్తాను పెట్టున్నారు. ఈ రాష్ట్రంలో కూటమి ఎందుకు అవసరమైంది అనేటువంటి విషయంలో మనందరికీ కూడా స్పష్టత ఉంది. ఇవాళ ఈ రాష్ట్రం భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిపోయింది. మన బిడ్డల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిపోయింది. ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు కూడా సర్వనాశనం అయిపోయిన విషయం మనందరికీ కూడా తెలుసు. ఏ ఒక్క వ్యవస్థకి కూడా మినహాయింపు లేదు. ఇంకా రాష్ట్రంలో నాశనం అవ్వడానికి ఏమీ కూడా మిగలలేదనేటువంటి విషయం కూడా మనకు తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మారాలి. నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి కూటమి ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలి కాదు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం మనం సరైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి. రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ₹1 ఈ పథకాలన్నీ నేనే అమలు చేస్తున్నాననేటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవడన్నా ఉన్నాడంటే ఈ పనికి వాళ్ళ ముఖ్యమంత్రి అనేటువంటి విషయం చెప్తాను. నేను చాలా సమావేశాల్లో మీటింగ్లో ఛాలెంజ్ చేస్తా. ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ వైసీపీ నాయకులు ఎవరైనా కానీ కేంద్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా వారు అమలు చేస్తున్నటువంటి ఒక్క పథకం పేరైనా చెప్పగలరా నేను బహిరంగంగా సవాల్ చేస్తా. దీనికి ఎవరు కూడా సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు టిట్కో ఇళ్ళు ఏవైతే ఉన్నాయో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 25 లక్షల రూపాయలు ఇస్తే 25 లక్షలు ఇల్లు ఇస్తే ఇక్కడ 9,500 ఇల్లు భీమవరంలో కడితే దాన్ని జగనన్న కాలనీగా పేరు మార్చుకున్నటువంటి ముఖ్యమంత్రి. సర్వ శిక్షా అభియాన్ కింద పాఠశాలకు నిధులు వస్తే
నాడు నేడుగా పేరు మార్చుకున్నటువంటి వ్యక్తి. గర్భిణీ స్త్రీలకు, బాధితులకు, పసిబిడ్డలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా వచ్చేటువంటి పౌష్టికాహారం ఏదైతే ఉందో ప్రతి పైసా కూడా కేంద్ర ప్రభుత్వంతో ఇచ్చేటువంటి ఉజ్వల యోజన కింద ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. జల జీవన మిషన్ ద్వారా ఇంటింటికి ఉచితంగా కిరాయి ఇచ్చేటువంటి కేంద్ర ప్రభుత్వం. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పేరుతో 5 కేజీల ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తుంది. కరోనా కాలం నుండి 2029 జనవరి వరకు ఇస్తామని చెప్పేటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం. బీమా భద్రత కల్పించింది. జీవన జ్యోతి బీమా యోజన ద్వారా, సురక్ష బీమా యోజన ద్వారా ఆర్థిక భద్రత కల్పించింది ప్రభుత్వం. ఆహార భద్రత కల్పించింది కేంద్ర ప్రభుత్వం. వీటినన్నింటినీ కలిపి నేనే చేస్తున్నాను, అమలు చేస్తున్నాను. మరొకసారి నేను అధికారంలోకి రాకపోతే ఈ పథకాలన్నీ రద్దయిపోతాయనేటువంటి ప్రచారాన్ని ఈ మధ్య కాలంలో మొదలెట్టాడు ఈ ముఖ్యమంత్రి. ఇది వాస్తవం కాదు, గమనించాలనేటువంటి విషయాన్ని నువ్వు ముందుంచుతూ సమయం తక్కువ ఉన్నది కాబట్టి ఆరోగ్య మిత్రులందరికీ విన్నపం.